హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 8th క్లాస్ మ్యాథ్స్ ఎక్సర్సైజ్ 1.1 అనేది నేర్చుకున్నాం. ఇదేంటి చూడండి, నేమ్ ద ప్రాపర్టీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్. ఇవేంటంటే కింద ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, వాటి యొక్క ప్రాపర్టీస్ అడుగుతున్నాడు అనమాట. అంటే వాటి ప్రాపర్టీస్ ఏంటో చెప్పాలి. మనం ఇంతకు ముందు వీడియోలోనే చెప్పుకున్నాం ప్రాపర్టీస్ ఏంటి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ముందుగా ఇవి చేయాలంటే ఎక్సర్సైజ్ ఆ ప్రాపర్టీస్ అనేవి మీరు ఆ వీడియో అనేది ఒకసారి చూడాలి. రేషనల్ నెంబర్ ఇంట్రడక్షన్ అని చెప్పేసి వీడియో చేశాను. ఆ వీడియో మీరు చూస్తే మీకు ఈజీగా ఇది అర్థమవుతుంది అన్నమాట. ఫస్ట్ చూడండి, 8/5 + 0 = 8/5 = 0 + 8/5. మామూలుగా చూడండి, ఇది a + 0 = a, 0 + a అన్న a వచ్చింది. మీకు ఇంతకుముందు ప్రాపర్టీలో చెప్పాను చూడండి, ఇదిగోండి a + 0 = ఎంత వచ్చింది, ఇదిగోండి మామూలుగా చెప్పాను కదా. 0 యొక్క వాల్యూ ఏంటి, ఎడిటివ్ ఐడెంటిటీ ఇలా చెప్పాను కదా మీకు, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అని. a + 0 అన్న a వస్తుంది, 0 + a అన్న a వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ ఏంటి మనకి సేమ్ ఆన్సర్ వచ్చింది. 8/5 + 0 = 8/5 = 0 + 8/5 అని. సో ఇది ఏంటి, దీని యొక్క ప్రాపర్టీ ఏంటి, ఎడిటివ్ ఐడెంటిటీ. ఓకేనా. దీని ప్రాపర్టీ నేమ్ ఏంటి, ఎడిటివ్ ఐడెంటిటీ. దీన్ని మనం ఏమంటామంటే ఎడిటివ్ ఐడెంటిటీ అంటాం. అంటే ఏదైనా నెంబర్ని 0తో ప్లస్ చేసిన, 0ని ఏదైనా నెంబర్తో ప్లస్ చేస్తే అదే నెంబర్ వస్తుంది. అంటే సేమ్ ఆన్సర్ వచ్చింది కాబట్టి దీని ఆన్సర్ ఏంటి, ఎడిటివ్ ఐడెంటిటీ. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చింది చూడండి, 2/3/5 + 1/2 = 2/3/5 + 2/1/2. మీకు ఒక లా అనేది చెప్పలేదు, ఏంటంటే డిస్ట్రిబ్యూటివ్ లా. ఇప్పుడు చూడండి, 2a + b అని ఉందనుకోండి, 2a ప్లస్ ఇది దీనికి చెందుతుంది, 2 అనేది దీనికి. అంటే 2 లోపల మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేస్తుంది. అంటే ఇది దీనికి వెళ్తుంది, దీనికి వెళ్తుంది. సో దీని ఏంటి, డిస్ట్రిబ్యూట్. అంటే 2 అనేది దీనికి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఏంటి, దీన్ని డిస్ట్రిబ్యూట్లా అంటారన్నమాట. సేమ్ ఇక్కడ చూడండి, 2/3/5 + 1/2. ఇదేంటి, 2/3/5 + 2/1/2. అంటే ఇదేంటి, ఎలా డిస్ట్రిబ్యూటివ్ లా. ఓకేనా. అంటే అది దీనికి చెందుతుంది, దీనికి చెందుతుంది. అందుకే దీనికి డిస్ట్రిబ్యూటివ్ లా అని నేమ్ వచ్చింది. డిస్ట్రిబ్యూటివ్ లా. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, సేమ్ 3/7 × 1 = 3/7 = 1 × 3/7. ఏదైనా నెంబర్ 1తో మల్టిప్లికేషన్ చేస్తే సేమ్ అదే నెంబర్. ఇప్పుడు చూడండి, ఇందాక ఎడిటివ్ ఐడెంటిటీ అని ఎలా చెప్పాం, ఎడిషన్ చేస్తే అదే నెంబర్ వచ్చింది కాబట్టి ఎడిటివ్ నెంబర్. అదే మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఏంటి, అదే నెంబర్ రావాలంటే దేంతో మల్టిప్లికేషన్ చేయాలని చెప్పాం, 1తో మల్టిప్లికేషన్ చేయాలని చెప్పాం. సేమ్ అదే ఆన్సర్ వచ్చింది. అంటే ఇదేంటి, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఓకేనా. ఫోర్త్ వన్ చూడండి, సేమ్ ఇది కూడా అంతే. ఏదైతే నెంబర్ 1తో ఇంటూ చేస్తే మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. a × 1 = అన్న 1 × a అన్న ఎంత వచ్చింది ఆన్సర్, a అనేది వచ్చింది. సో దీని ఆన్సర్ కూడా ఏంటి, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, a + b = b + a. అంటే a + b అన్న b + a అన్న ఒకటే కదా. సో ఇదేంటి మనకి ఏం చెప్పాను, కామ్యుటేటివ్ ప్రాపర్టీ. a + b = అన్న b + a అన్న ఒకటే. ఏంటిది, కామ్యుటేటివ్ ప్రాపర్టీ. అంటే కామ్యుటేటివ్లో ఎడిటివ్ మాట చెప్పాను కదా. అందులో ఎడిట్ ఉంటాయి, ఎడిటివ్ ఉంటుంది అండ్ మల్టిప్లికేటివ్ ఉంటుంది. a + b = అన్న b + a అన్న ఒకటే, a × b అన్న b × a అన్న ఒకటే. అదేంటి, అది మల్టిప్లికేటివ్ కాంపిటేటివ్. ఓకేనా. a + b = b +, ఇది కాంపిటేటివ్ మాట. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి, ఏంటిది, సపోజ్ ఇది a × b. మామూలుగా రెండిటిని మల్టిప్లికేషన్ చేస్తున్నాం. అంటే ఏంటి, క్లోజర్. అంటే ఏదైనా ఒక వేరియబుల్ని ఇంకో వేరియబుల్తో మల్టిప్లికేషన్ చేసినా, ఎడిషన్ చేసినా, మైనస్ చేసినా, డివిజన్ చేసినా అదేంటి, మామూలుగా క్లోజర్ ప్రాపర్టీ. క్లోజర్ ప్రాపర్టీ మాట. చూడండి మీకు కావాలితే చూపిస్తాను.
చూడండి క్లోజర్ ఏ ప్లస్ బి, ఏ ఇంటూ బి. సో మామూలుగా మల్టిప్లికేషన్ చేస్తేనే ఇవి క్లోజర్ మాట. కాంపిటేటివ్ చూడండి ఏ ప్లస్ బి ఈక్వల్ టు అన్న బి ప్లస్ ఏ అన్న ఒకటే. ఓకేనా, ఇది కాంపిటేటివ్. క్లోజర్ అంటే అర్థమైంది కదా. నెక్స్ట్ 7th వన్ చూడండి ఏ ప్లస్ ఆఫ్ మైనస్ ఏ ఈక్వల్ టు ఏంటి 0 వచ్చింది. అంటే ఇదేంటి, ఏదైనా మనకి 0 రావాలి. చూడండి 0 రావాలంటే దేంతో మైనస్ చేసాం, మామూలుగా చూడండి ఇక్కడ 0 రావాలి, ఆన్సర్ 0 వచ్చింది. ఏ మైనస్ ఆఫ్ ఏ ఏంటిది, ఎడిటివ్ ఇన్వర్స్ మాట. ఓకేనా, ఏంటి 7th వన్ వచ్చేసి ఎడిటివ్ ఇన్వర్స్. ఎయిత్ వన్ చూడండి, ఇదేంటి ఆన్సర్ 1 రావాలి. అంటే ఏదైనా వాల్యూ దాంతో చూడండి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఏంటి ఇది, ఇదిగోండి 4 × 1/4 ఈక్వల్ టు ఎంత వచ్చింది, ఆన్సర్ 1 వచ్చింది. దీన్ని ఏంటి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. అంటే ఇప్పుడు చూడండి వాడు ఎక్స్ ఇచ్చాడు ఇంటూ 1/x, ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ 0 కాదు, ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుంది, 1 కదా వచ్చింది. సో ఇదేంటి ఎయిత్ది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. నెక్స్ట్ 9th వన్ చూడండి, ఇదేంటి చూడండి ఇది రివర్స్లో ఇచ్చాడు. ఇక్కడ మనం చేసాం ఆ డిస్ట్రిబ్యూటివ్ లా అని, ఇదేంటి ఇదే రివర్స్లో ఇచ్చాడు. అంటే రైట్ సైడ్ ఉంటే ఆర్హెచ్ఎస్, లెఫ్ట్ సైడ్ ఉంటే ఎల్హెచ్ఎస్. దీన్ని ఎలా తిప్పాడంటే చూడండి 2 × x + 2 × 6 ఉంది. దీని ఏంటి 2 కామన్ తీసాడు. ఓకేనా, మధ్యలో ప్లస్ సింబల్ ఉండాలి, అటు ఇటు ఇంటూ సింబల్ ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి, 2 కామన్ తీసి x + 6 అని రాశాడు అంతే. సో ఇదేంటి డిస్ట్రిబ్యూటివ్ లా. అంతే, దీంతో ఫస్ట్ రోమన్ అనేది అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ రోమన్ చూడండి, రైట్ ద ఎడిటివ్ అండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, దానికి ఎడిటివ్ అండ్ మల్టిప్లికేటివ్ కూడా రాయమంటున్నాడు. అంటే ఇన్వర్స్, ఎడిటివ్ ఇన్వర్స్ రాయమంటున్నాడు, అండ్ ఏంటంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కూడా రాయమంటున్నాడు. ఫస్ట్ సమ్ చూడండి, మీకు సమ్ చెప్తే అర్థమవుతుంది. ఫస్ట్ ఎంత ఇచ్చాడు, -3/5. దీనికి ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి, ఎడిటివ్ ఇన్వర్స్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఓకేనా, దీనికి ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఏం లేదంటే ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ పెడతాం, ప్లస్ ఉంటే మైనస్ పెడతాం, అదే ఎడిటివ్. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. అక్కడ ఇచ్చిన ఏదైనా నెంబర్ కానివ్వండి, ఎడిటివ్ ఇన్వర్స్ అనగానే అక్కడ మైనస్ ఇస్తే ప్లస్ పెడతాం, ప్లస్ ఇస్తే మైనస్ పెడతాం. ఇక్కడ ఎంత ఇచ్చాడు మన క్వశ్చన్లో, -3/5. సో ఇక్కడ ఆన్సర్ ఎంత, +3/5 అంతే. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే మైనస్లు ప్లస్లు చేంజ్ అవ్వవు. అక్కడ ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్. సో మైనస్ పెట్టేసుకున్నాం. ఏంటి చేంజ్ అవుతుంది అంటే దీన్ని రివర్స్లో మనం రాయాలి. అంటే ఎంత, 3/5 ఉంటే 5/3 అని రాయాలి అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ చూడండి 1 ఇచ్చాడు, దీనికి ఎడిటివ్ ఏంటి, ఆన్సర్ ఓన్లీ రాస్తాను నేను, మీరు ఎడిటివ్ ఇన్వర్స్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని రాసుకోండి. 1కి ఏంటి ఎడిటివ్ ఇన్వర్స్, -1. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి, ఏముండదు, 1 జస్ట్ ఆన్సర్, ఇంకేం లేదు 1. ఓకేనా, అంటే అక్కడ రివర్స్ చేయడానికి ఏమీ లేదు. ఓకేనా, 0కి ఏంటి, 0కి ఎడిటివ్ అవ్వదు, మల్టిప్లికేటివ్ అవ్వదు, డస్ నాట్ ఎగ్జిస్ట్ అని రాస్తారు. అంటే అది వాల్యూ లేదు కదా, 0 అనేది వాల్యూ లేనిది. సో దీనికి ఏంటంటే డస్ నాట్ ఎగ్జిస్ట్ అంతే, డస్ నాట్ ఎగ్జిస్ట్ అని రాసేస్తారు. నెక్స్ట్ చూడండి 7/9. ఏం చెప్పాను మీకు, ఎడిటివ్ ఇన్వర్స్ అనగానే ప్లస్ ఇస్తే మైనస్ రాయాలి, మైనస్ ఇస్తే ప్లస్ రాయాలి. సో దీనికి ఏంటి ప్లస్లో ఇచ్చాడంటే -7/9 ఎడిటివ్ ఇన్వర్స్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి, ఆ సింబల్స్ని అలాగే ఉంచేస్తాం, ఎడిషన్లో ఇచ్చాడు కాబట్టి ఏముండదు. సో దీన్ని రివర్స్ చేయాలంతే, అంటే 9/7 అని రాస్తారు అంతే. ఇప్పుడు -1 ఇచ్చాడు, దీనికి ఏంటి ఎడిటివ్ ఇన్వర్స్ +1. మైనస్లో ఇస్తే ప్లస్లో రాయాలి కదా. మల్టిప్లికేటివ్ ఏముంటుంది, సేమ్ సింబల్స్ పెట్టాలని చెప్పాను, అంటే అదే సింబల్ ఉంటుంది.
ప్లస్ ఎందుకు పెట్టట్లేదంటే ప్లస్ అయిన సింబల్ రాసిన ఒకటే, రైట్ పైన ఒకటే, సో మైనస్ అనేది పెట్టాం. ఇక్కడ ఏంటి, దీనికి రివర్స్ చేయడానికి ఏం లేదు, సో 1 అంతే. ఎడిటివ్ ఇన్వర్స్ 1, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి -1. మీరు ప్రతి దాని దగ్గర ఎడిటివ్ ఇన్వర్స్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని రాసుకోండి, ఓకేనా. నేనైతే రాయలేదు, మీరు రాసుకోండి. నెక్స్ట్ థర్డ్ రోమన్ చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇవేంటి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చాడు, చూద్దాం. మనం ఇంతకు ముందు ప్రాపర్టీస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, ఆ ప్రాపర్టీస్ ద్వారా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ సమ్ బ్లాంక్ అనేది ఫిక్స్ చేశాడు. ఇక్కడ ఈక్వాలిటీ ఏమి ఇచ్చాడు, ఈ నెంబర్ ఇక్కడ ఇచ్చాడు, ఇక్కడ ఈ 2 ఇచ్చాడు. ఇక్కడ ఏ నెంబర్ లేదు చూడండి, ఆల్రెడీ ఇక్కడ ఒక నెంబర్ ఇస్తాడు. నేను ఈజీగా చెప్తాను మీకు ఎలా ఫిల్ చేయాలని. ప్రాపర్టీస్ పక్కన పెట్టండి మామూలుగాను. ఇక్కడ ఏ నెంబర్ లేదు, -12/5 అనేది లేదు, అంతే ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, ఇక్కడ దేంతో ప్లస్ చేస్తే సేమ్ అదే ఆన్సర్ వస్తుందో చూడండి. ఇక్కడ చూడండి, -2/3 ఇచ్చాడు, సేమ్ దేంతో ఎడిషన్ చేయాలి, 0తో ఎడిషన్ చేస్తే సేమ్ అదే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఏ నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే సేమ్ ఇదే నెంబర్. ఇక్కడ 1 ఇచ్చాడు, 1తో ఏ నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే అదే ఉంటుంది, సేమ్ ఆన్సర్ ఏదైతే ఉందో అదే మల్టిప్లికేషన్ అనేది చేయాలి. ఇక్కడ చూడండి, -12 + 5/6 + 6/7. ఇక్కడ ఏ నెంబర్స్ ఇచ్చాడు, 12 ఉంది, 5/6 ఉంది, ఇంకా ఏ నెంబర్ లేదు, 6/7 అంతే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 1/2 + 1/3 ఇచ్చాడు. ఇక్కడ 3/4 × 1/2. ఇక్కడ ఒక నెంబర్ రాయాలి, ఇక్కడ మనం 2 నెంబర్స్ రాయాలి. మామూలుగా చూడండి, ఇక్కడ 1/2 ఉంది, ఇక్కడ 1/2 ఉంది, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 3/4 ఉంది, ఇక్కడ 3/4 మామూలుగా అయితే కదా. అంటే 3/4 ఇక్కడ 2 టైమ్స్ ఇచ్చాడు, అంటే ఇక్కడ 1 నెంబరే మనం రాయాలి. ఇక్కడ ఏ నెంబర్ ఉండిపోయింది, 1/3 ఉండిపోయింది, సో 1/3 అని రాసేస్తాం మనం, అంతే. అంటే ఇక్కడ ఏ నెంబరు, ఇక్కడ ఉన్న నెంబర్ ఇక్కడ రాసేయడమే, 3/4. ఇప్పుడు చూడండి, మామూలుగా చూస్తే ఇది డిస్ట్రిబ్యూటివ్ మాట, 3/4 × 1/2 + 3/4 × 1/3 సరిపోయింది కదా, అంతే అన్నమాట. ఇక్కడ చూడండి, ఏ నెంబర్తో ఎడిషన్ చేస్తే సేమ్ అదే నెంబర్ వస్తుంది, 0 అంతే. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా అయిపోయినాయి. నెక్స్ట్ ఫోర్త్ రోమన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ చూడండి, మల్టిప్లై 2/11 బై ద రెసిప్రోకల్ ఆఫ్ -5/14. ఏంటి -4 రెసిప్రోకల్ అంటే దీనికి ఫస్ట్ మనం రెసిప్రోకల్ చేయాలి. చేసిన దాంతో 2/11తో మనం మల్టిప్లికేషన్ చేయాలన్నమాట. ఫస్ట్ ఏంటంటే ఫోర్త్ క్వశ్చన్ చూడండి, ఫస్ట్ ఏంటి రాసేయాలి, మనం రెసిప్రోకల్ రాసేసుకోవాలి. రెసిప్రోకల్ ఆఫ్ -5/14 ఏంటి, మైనస్ సింబల్ అలాగే ఉంటుందని చెప్పాను. రెసిప్రోకల్కి ఏం చేయాలి, దీన్ని ఇలా రివర్స్ చేయాలి, అంటే 14/5 అంతే, ఓకేనా. ఇప్పుడు మనం దేంతో మల్టిప్లికేషన్ చేయాలి, 2/11తో మనం మల్టిప్లికేషన్ చేయాలి. సో చూడండి, 2/11 × -14/5, ఓకేనా. మల్టిప్లికేషన్ ఏంటి, ఎప్పుడు పై 2 మల్టిప్లికేషన్ చేయాలి, కింద 2 మల్టిప్లికేషన్ చేయాలి, అంటే న్యూమరేటర్స్ 2 డినామినేటర్స్ 2 మల్టిప్లికేషన్ చేయాలి. 2 14 ఎంత, -28, 11 5 58. సో దీని ఆన్సర్ వచ్చేసి -28/55 అంతే. నెక్స్ట్ ఫిఫ్త్ రోమన్ చూడండి, which properties can be used in computing 2/5 × 5 × 7/6 + 1/3 of 3 × 4/11. ఏ ప్రాపర్టీస్ మనం ఈ సమ్ చేస్తున్నప్పుడు యూజ్ చేయొచ్చు అని చెప్పి అడుగుతున్నాడు. మామూలుగా చూడండి, మల్టిప్లికేటివ్ అసోసియేటివ్ అంటే ఏంటి, ఫస్ట్ మనం బ్రాకెట్లో ఉన్నవి మల్టిప్లికేషన్ చేసుకుంటాం. సో ఇదేంటి, మల్టిప్లికేటివ్ అసోసియేటివ్ అని రాయాలి ఫస్ట్, అదొక ప్రాపర్టీ. మల్టిప్లికేటివ్ అసోసియేటివ్ కామా ఫిఫ్త్ సమ్. ఇంకేంటి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏవైనా ఎల్సిఎం అవి చేయాల్సి వస్తుంది కదా, అంటే కింద 1 వేసుకుని ఇలా ఎల్సిఎం అనేది చేయాలి కదా, అది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ మాట. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ, ఇదొక ప్రాపర్టీ.
నెక్స్ట్ క్లోజర్ విత్ ఎడిషన్. క్లోజర్ విత్ ఎడిషన్ అంటే చూడండి, లాస్ట్లో ఈ రెండు మల్టిప్లికేషన్ చేసిన తర్వాత మధ్యలో క్లోజర్ అంటే ఎడిషన్ అనేది చేయాలి కదా. సో క్లోజర్ విత్ ఎడిషన్ అంతే. ఈ ప్రాపర్టీస్ అనేవి మనం యూజ్ చేస్తాం. ఏ ప్రాపర్టీస్ యూజ్ చేస్తాం, మనం జస్ట్ ఆ ప్రాపర్టీస్ నేమ్స్ రాస్తే చాలు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 6th సమ్ చూడండి. వెరిఫై ద ఫాలోయింగ్ అంటే మనం ఇది ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ సేమ్ ఆన్సర్ అనేది మనం చెప్పాలి. ఇక్కడ ఏంటి, మామూలుగా డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీలే ఇచ్చాడు అంటే అలా ఏం కాదు. ఇది ఏంటంటే అసోసియేటివ్ మల్టిప్లికేటివ్ అలా ఉంటుంది కదా అసోసియేటివ్లో. అలా మనం ఇక్కడ రాసాం కదా మల్టిప్లికేటివ్ అసోసియేటివ్ అని, అలా ఇది ఎడిషన్ అసోసియేటివ్లో ఇచ్చాడు. ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది ప్లస్ చేసి అలాగా ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ సేమ్ ఆన్సర్ వస్తుందా రాదా అనేది మనం చూడాలి. అంటే చూడండి, రైట్ సైడ్ ఉంటే ఆర్హెచ్ఎస్, ఇది ఆర్హెచ్ఎస్, లెఫ్ట్ సైడ్ ఉంటే ఎల్హెచ్ఎస్ అంటాం. ఓకేనా. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ అని చెప్పి ఫస్ట్ మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుని సాల్వ్ అనేది చేద్దాం. 5/4 ప్లస్ -1/2 ప్లస్ -3/2. ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నదాన్ని చేయాలి. ఇక్కడ ఎంత ఇచ్చాడు, ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. ఫస్ట్ ఆ సింబల్ చేంజ్ చేసుకోండి. ప్లస్ ఇంటూ మైనస్ -3/2. సో ఇక్కడితో ఇది అయిపోయింది. ఫస్ట్ ఏంటి, ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని మనం సాల్వ్ చేసుకోవాలి. ఇవి మీరు 7th క్లాస్లో ఆల్రెడీ నేర్చుకున్నారు. ఓకేనా. ఇలాగా ఏంటంటే బైల్లో ఇస్తే మనం ఏంటి కింద రెండిటిని ఎల్సిఎం అనేది చేయాలి. 2కి 4కి ఎల్సిఎం చేద్దాం. 2 1 जार 2 2 जार 2 × 2 ఎంత, ఎల్సిఎం అనేది 4 వచ్చింది. సో 4 అనేది కింద వేసుకుంటాం. 4 టేబుల్లో 4 ఎన్ని టైమ్స్ పోద్ది, 1 టైమ్స్. అంటే కింద పై ఏ నెంబర్ అయితే అది ఎంచుకొని 1 వేసుకుంటాం. మైనస్ ఇక్కడ ఎంత అయితే నెంబర్ ఉందో అదే ఇంటూ 2 టేబుల్లో 4 ఎన్ని టైమ్స్ పోద్ది, 2 1 जार 2 2 2 जार 4 అంటే 2 టైమ్స్ 2 1 రాసుకుంటారు. -3/2 కామన్. 5 -2/4 ఇంటూ -3/2. 5లోంచి 2 తీస్తే ఎంత, 3/4 -3/2. సో మళ్ళీ దీన్ని సాల్వ్ చేయాలి. 4కి 2కి ఎల్సిఎం మనం ఇక్కడే చేసాం. ఎంత వచ్చింది, 4 వచ్చింది. సో మళ్ళీ ఇక్కడ చూడండి సమ్ ఇక్కడ ఇస్తున్నాను. 4 వస్తుంది. 3 టేబుల్లో 3 అనేది రాసుకుంటాం. 4 టేబుల్లో 4 ఎన్ని టైమ్స్ పోద్ది, 1 టైమ్స్. మైనస్ మళ్ళీ 3. 2 టేబుల్లో 4 2 టైమ్స్. 3 1 जार 3 -3 2 जार 6/4 ఎంత, 3లోంచి -3 అంటే -6లోంచి 3 తీస్తే -3/4. ఆన్సర్ అనేది ఎంత వచ్చింది, -3/4. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ అనేది మనం తీసుకుందాం. ఇది ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు అని రాసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఆర్హెచ్ఎస్ అనేది చేద్దాం. ఆర్హెచ్ఎస్ ఏంటి చూడండి, మళ్ళీ 5/4 ప్లస్ -1/2 ప్లస్ -3/2. ఫస్ట్ సింబల్స్ అనేది చేంజ్ చేసేసుకుందాం. 5/4 ప్లస్ -1/2 -3/2 ప్లస్ ఇంటూ మైనస్ మైనసే కదా. ఇక్కడ మనం ఎల్సిఎం చేయాల్సిన పని లేదు. డినామినేటర్స్ ఈక్వల్గా ఉంటే పైన ఏంటి, డినామినేటర్స్ ఈక్వల్గా ఉంటే పైన అనేది ఈజీగా ఎడిషన్ అనేది చేయొచ్చు. -1 -3 ఎంత అవుతుంది, -4/2. క్యాన్సిలేషన్ అవుతుంది కదా. 2 1 जार 2 2 जार. సో 5/4 ఇక్కడ ఎంత వచ్చింది, -2. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి. దీని కింద ఏం లేకపోతే ఎంత ఉన్నట్టు, 1. సో 1కి 4కి ఎల్సిఎం ఎంత, 4 కదా. సో 4 అనేది రాసుకుంటాం. 5 ఇక్కడ నోమినేటర్లో ఏముంటే అది ఇంటూ 4 టేబుల్లో 4 ఎన్ని టైమ్స్ పోద్ది, 1 టైమే. -2 అనేది రాసుకుంటాం ఇంటూ 1 టేబుల్లో 4 1 4 जार 4 కదా. సో 4 5 2 4 जार 8/4 -8లోంచి 5 తీస్తే -3/4. సో ఆర్హెచ్ఎస్ కూడా సేమ్ ఆన్సర్ వచ్చింది. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ మనం అనేది ప్రూవ్ చేస్తాం. సో దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అంతే. రిమైనింగ్ సమ్స్ మళ్ళీ 7th సమ్ నుంచి వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది కదా, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఓకేనా.